రైతు సోదరులకు నమస్కారం అండి. బిఎన్ రైతు నేస్తం ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఫీల్డ్ వచ్చేసి ఏ ఊరు అన్నది? కొర్లబోడు తండ రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. రైతు వచ్చేసి సుమారుగా ఎకరం ఉంటుంది తోట. ఇది చూపియను మొత్తం తోట. ఈ అధిక వర్షాలతో మొంతా తుఫాన్ వల్ల కూడా చాలా వరకు వడల తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు, కొమ్మక్కుళ్ళు కూడా చాలా వచ్చింది. కానీ రైతు తోట చూస్తే మాత్రం ఎక్కడా లేదు. అక్కడక్కడ మాత్రం లైట్ కనిపిస్తుంది. తోట మాత్రం చాలా గ్రీనిష్ గా ఉంది. కానీ మొన్న కొంచెం తుఫాను వల్ల మాత్రం కొంచెం తోట కొంచెం డల్ గా ఉన్నట్టు అనేది అనిపిస్తుంది. రైతు అన్న పేరేంటి అన్న? నా పేరు చిన్నయ్య నాయక్ అన్న. చిన్నయ్య నాయక్, చెప్పండి మీ అనుభవాలు. స్టార్టింగ్ నుంచి ఏ విత్తనం వేశారు? ఇది కార్తిక 855 వేసినాం అన్న. కార్తిక 855. ఇది పేపర్ తోట వేశారు? పేపర్ తోట వేసాం. ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి? ఈ ఎకరానికి వచ్చి పేపర్ కును డ్రిప్ మొత్తం కలుపుకొని ఒక 15,000 దాకా వచ్చింది అన్న. 15,000. ఓకే. సొంత భూమి మీది? నా సొంత భూమి. స్టార్టింగ్ నుంచి ఏవే మందులు స్ప్రే చేశారు? అడుగు మందులు ఎంత వరకు వేశారు? అడుగు మందులు వచ్చేసి ఒక 2-3 టైమ్స్ చేసామన్నా. పైన ఒక 4 సార్లు చేసాము. స్టార్టింగ్ లో వచ్చేసి ఒకసారి మనం సాప్ పొడిను మోనో కొట్టాము. సాప్ పొడికి మోనో కొట్టాము ఫస్ట్ టైం గా. దాని తర్వాత ఒక 45 డేస్ ఆ టైంలో ఒకసారి బెనివి ఒకటి కొట్టాము. దాని తర్వాత కొద్దిగా రిజల్ట్ బాగుందని చెప్పేసి మనకు వేరే వేరే కంపెనీలు వచ్చి వాళ్ళే డెమో ఇచ్చి పాపం వాళ్ళు కూడా ఇట్లా తోటను చూపించి వాళ్ళే డెమో కొట్టించారు. మన బ్రోఫియా డెమో కొట్టించిన, గ్రాషియా కొట్టించిన, దాంతో పాటు మొన్న వేరే మందులు కూడా వచ్చి కొట్టారు. మొత్తానికి అయితే 2-3 టైమ్స్ స్ప్రే చేసిన. వేరుకుళ్ళుడికి ముందుగానే ఏమన్నా వేశారా? లేదు అలాంటిది లేదు, అలాంటిది ఏమీ లేదన్న. మామూలుగా వేసేసాను, నేను మామూలుగా వేసేసాను. కానీ ఎక్కడ లేదు, ఎక్కడో ఒక చోట మాత్రం లైట్ కొమ్మకుళ్ళు కనిపిస్తా ఉంది. అవునవును, ఇక్కడ అవునవును. బూజు తెగులు లాంటిది ఏమైనా వచ్చిందా? లేదు కింద బూజు తెగులు వచ్చి అక్కడ కూడా 2 చెట్లు చచ్చింది. దానికి వచ్చేసి మానసాయిలు అని చెప్పేసి మన గ్రోమర్ నుంచి తెప్పించి మానసాయిలు కూడా ఎక్కించాను మొన్న. చూపించండి, తోట మాత్రం మామూలు లేదు. అసలు ఏరియాలో ఇట్లాంటి తోట లేదు. వాస్తవంగా చాలా బాగుంది తోట. కార్తిక 855. ఖర్చు ఎంత వరకు వచ్చింది ఇప్పటి వరకు? ఈ ఒక ఎకరానికి వచ్చేసి ఒక 70 నుంచి 80 దాకా వచ్చింది. ఎన్ని రోజులు క్రాప్ ఇది? ఇది ఒక 2.5 months క్రాప్. 60 రోజులు అంతే, 60 రోజులు. ఎంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఒక 25-30 వచ్చినా ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు ఇంట్లో అక్కడ దిగుబడి పెద్దగా రావట్లేదు ఒకటి పంట. ఒక 25-30 క్వింటలు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అంతే. ఎక్కడ గుబ్బ గానీ వైరస్ కానీ ఎక్కడ లేదు. అవును. ఓకేనండి, ఇది ఫీల్డ్ వచ్చేసి వాస్తవంగా రైతు మాత్రం ఒక 4-5 సార్లు మాత్రం స్ప్రే చేశారు. కానీ ఎక్కడ మాత్రం వేరుకుళ్ళు కానీ ఎక్కడ లేదు. కొమ్మకుళ్ళు అయితే ఉంది. కొమ్మకుళ్ళు ఉంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.